जय जय हो मार्चु कళాశాల जय हो मार्चु कళాశాల भावी पौरुలకు నీవే భవ్య కార్యశాల. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ BVRSR క్లాస్ రూమ్. ఈవేళ మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి నేమ్డ్ రియాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఈ సిరీస్లో ఫస్ట్ నేమ్డ్ రియాక్షన్స్ సెట్ ఆఫ్ నేమ్డ్ రియాక్షన్స్ మీకు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు నాకు మెసేజెస్ పెట్టారు. అదే ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ ఈవేళ మనం పార్ట్ 2 చెప్పుకుందాం. ఇట్ ఈజ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే నాకు ఇష్టం, అలాగే మీకు కూడా ఇష్టం, కాబట్టి దీని గురించి మాట్లాడుకుందాం. నేమ్డ్ రియాక్షన్స్ అని చెప్పి చెప్పుకున్నాం. దిస్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఆల్ టైప్స్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి దీని నుంచి. అయితే నా ఎక్స్ప్లెనేషన్ ఐ విల్ బీ డీలింగ్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. హోప్ యూ విల్ ఫీల్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ మై లెక్చర్. సో డెఫినెట్గా చూడండి, ఎట్ BVRSR క్లాస్ రూమ్ 8101 అని ఉంది. నాకు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా అందులోకి మీకు అవైలబుల్గా ఉంటాయి. చక్కగా వాటిని ఉపయోగించుకోండి. ఓకే, ఇక్కడ ఓరియంటేషన్ అనేది ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో లెక్చర్ చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అవి కూడా కవర్ చేస్తూ చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అయితే ఈవేళ మనం చెప్పుకునేటటువంటి నేమ్డ్ రియాక్షన్స్ ఇక్కడ కొన్ని రాసుకున్నాం. చూడండి, ఏంటంటే రేమర్ టీమన్ రియాక్షన్ గురించి మాట్లాడుకుంటాం డీటెయిల్డ్గా, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డీల్ సాల్డర్ రియాక్షన్ గురించి మాట్లాడతాను, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. అలాగే కోల్బ్స్ రియాక్షన్, కోల్బ్స్ ఎలక్ట్రోలైసిస్ రియాక్షన్, ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ చాలా ఇంపార్టెంట్, హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ రియాక్షన్, అండ్ సిమిలర్లీ ఆక్సిమెర్క్యురేషన్ అండ్ డీమెర్క్యురేషన్ కాన్సెప్ట్ బేస్డ్ రియాక్షన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, డోంట్ లిజన్ టు మై లెక్చర్స్. పదే చెప్తున్నాను. ఆల్రెడీ బై దిస్ టైం మీ చేతిలో నోట్బుక్ ఉండాలి, పెన్ ఉండాలి. వరుసగా ఏవైతే రియాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తానో మీరు రాసుకుంటూ ప్రాక్టీస్ చేస్తేనే ఆర్గానిక్ కెమిస్ట్రీ మనకి అర్థమవుతుంది. దానివల్ల యూజ్ పొందుతాం, లేకపోతే కష్టంగా ఉంటుంది. సో ఇవి రియాక్షన్స్. ఆల్రెడీ ఏవైతే ఇక్కడ రాశానో వాటిని నోట్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్, 1 by 1 కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. మీరు బాగా ఆదరిస్తే, ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అలా కూడా చేస్తాను. ప్లస్ ఇంకా మీకు ఉపయోగకరంగా ఉండే విధంగా రియేజెంట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి ఉన్నాను. వాటిని కూడా టేకప్ చేద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్. ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. Let us start like this. First, Raymer-Tiemann reaction. Note cheskondi simple ga. What is this Raymer-Tiemann reaction? This reaction is useful for deniki upayogakaramga untundo chudandi. It is very much useful for orthoformylation. Idandi orthoformylation ante ఆర్థో పొజిషన్లో CHO గ్రూప్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. దేనికి? బెంజీన్ రింగ్లో. ఓకే, సో ఆ రకమైనటువంటి రియాక్షన్ మనం ఏమని స్టడీ చేస్తాం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రేమర్-టీమన్ రియాక్షన్. ఓకే, బెంజీన్ రింగ్లో ఆర్థో పొజిషన్లో దేని ఇంట్రడ్యూస్ చేయాలి? CHOని ఇంట్రడ్యూస్ చేయాలి, ఫార్మైలేషన్ చేయాలి. ఓకే, బాగానే ఉంది. మరి ఏ రకమైనటువంటి కాంపౌండ్స్? ఇదిగో చూడండి, ఫినాల్స్. ఓకే, సో దట్ ఎంటైర్ సెటప్ ఈస్ కాల్డ్ యాజ్ రేమర్-టీమన్ రియాక్షన్. మరి ఇక్కడ రియేజెంట్స్ ఇంకేమేమి కావాలి? ఆఫ్ కోర్స్ ఫినాల్ ఒకటి ఎలాగా కావాలి. ఫస్ట్ వన్ ఈజ్ ఫినాల్ తీసుకుంటాం. ఇంకోటి ఏం కావాలి అంటే మనకి క్లోరోఫామ్ యూజ్ చేస్తాం ఇక్కడ. దిస్ ఈజ్ ద సెకండ్ రియేజెంట్. ఇంకోటి చూడండి, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏం కావాలి? సోడియం హైడ్రాక్సైడ్. సో దిస్ ఈజ్ ద థర్డ్ రియేజెంట్. ఈ మూడు ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, CHO గ్రూప్ is introduced at the ortho position of benzene ring, resulting in the formation of a compound called as salicylaldehyde or orthohydroxybenzaldehyde. So the molecule, it is called as
సాలిసిలాల్డిహైడ్ ఆర్ ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. స్టెప్ బై స్టెప్ రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ద బెంజీన్ రింగ్, పైన ఉంది మీకు OH ఉంది కాబట్టి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ సబ్స్టెన్స్? దిస్ ఈజ్ ఫినాల్. ఆల్రెడీ పైన చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. C6H5OH ఈజ్ కాల్డ్ యాజ్ ఫినాల్. It is reacted in presence of CHCl3. CHCl3 is chloroform. This is chloroform. Then what about this one? A strong base like potassium hydroxide is used. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది? ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ ఫినాల్ ఉంది. ఈ ఫినాల్కి ఈ పొజిషన్ మనం దిస్ పొజిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్థో పొజిషన్ అంటున్నాం. ఆర్థో పొజిషన్ దగ్గర CHO గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్థో ఫార్మైలేషన్ రియాక్షన్. ఓకే, అండ్ ఎంటైర్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ రేమర్ టీమన్ రియాక్షన్. ఇంకా ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో దీన్ని ఏదైతే ఉందో నీట్గా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సేమ్ అదే దాన్ని మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి మీకోసం రాశాను. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ స్టెప్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ స్టెప్ ఏముంది? అఫ్ కోర్స్ మళ్ళీ అదే దాన్ని ఫినాల్ దేంతో రియాక్షన్? క్లోరోఫామ్తో రియాక్షన్. మళ్ళీ రాసిన నష్టం ఏముండదండి. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాక్వియస్ NaOH ఆర్ KOH. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించినటువంటి ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. దట్ ఇంటర్మీడియట్ ఈజ్ అలౌడ్ టు రియాక్ట్ విత్ అగైన్ సోడియం హైడ్రాక్సైడ్. దెన్ sodium salt of salicylic acid, salicylaldehyde is formed. దాన్ని మళ్ళీ ఎసిడిక్ మీడియంలో కానీ రియాక్ట్ చేస్తే then that gives rise to salicylaldehyde, or it is also called as orthohydroxy benzaldehyde. It is orthohydroxy benzaldehyde. Orthohydroxy benzaldehyde is commonly called as salicylaldehyde అని చెప్పి గుర్తుపెట్టుకోండి. This is the setup for this particular reaction. చూడండి, ఇదే టైప్ ఆఫ్ రియాక్షన్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను మీకోసం. సో ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ దిస్ రియాక్షన్, దట్ ఈస్ దిస్ వన్ ఈజ్ ఫినాల్. Phenol is reacted with CHCl3 in presence of KOH or NaOH. What is the product obtained? Salicylaldehyde is formed. Salicylaldehyde, or it is also called as orthohydroxy benzaldehyde. చెప్పిందే ఎందుకు మళ్ళీ చెప్తున్నాం అంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి, ఇక్కడ we have taken chloroform, then the product formed is salicylaldehyde. అలా కాకుండా instead of chloroform, carbon tetrachloride CCl4. CCl4 is carbon tetrachloride. కార్బన్ టెట్రాక్లోరైడ్ యూజ్ చేస్తే ప్రోడక్ట్ దేనిగా మారుతుంది? చూడండి, then the product obtained is not salicylaldehyde, it is salicylic acid. చూడండి ప్రోడక్ట్ ఏ రకంగా మారిందో. ఇట్ ఈజ్ సాలిసిలిక్ యాసిడ్ లేదా ఆర్థోహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. ఓకే, సో జస్ట్ సింపుల్ డిఫరెన్స్. CHCl3 తీసుకుంటే సాలిసిలాల్డిహైడ్, CCl4 దట్ ఈస్ కార్బన్ టెట్రాక్లోరైడ్ కానీ తీసుకుంటే ఇట్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్. CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పైరీన్. ఎక్కడా కానీ మీకు షార్ట్ ఆబ్జెక్టివ్లో వస్తే అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆర్థో ప్రోడక్ట్ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ మేజర్ బికాస్, ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్. Ortho position is more activated due to obvious reasons. Ortho position in this particular case is more activated. రెండో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, స్టెబిలైజేషన్ బై chelation. There is a chelation effect between these two groups. అందు గురించి ఆర్థో పొజిషన్లో ఇక్కడ ఫార్మైలేషన్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. అండ్ దిస్ ఎంటైర్ సెటప్ ఆర్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ రియాక్షన్? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రేమర్ టీమన్ రియాక్షన్. రాసుకుంటున్నారండి నీట్గా? దాన్నే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పాయింట్సే మళ్ళీ వచ్చాయి. లెట్ us see what are those points. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్కి ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఏమున్నాయో చూద్దాం పాయింట్స్.
What type of reaction is Raymer-Tiemann reaction? Objective questions. It is an electrophilic aromatic substitution reaction. Electrophilic aromatic substitution reaction. Okay, in this what is the intermediate formed during Raymer-Tiemann reaction ante dichlorocarbene. You are not supposed to forget this point. What is the intermediate reagent in this particular case? It is dichlorocarbene CCl2 formula to represent chestam. So that point is also important. Of course, this highly reactive species generated in situ from chloroformant base and then reacts with the phenol to produce formylated product అని చెప్పి రాసుకున్నాం. కానీ గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్స్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. Dichlorocarbene is the intermediate in this particular case, that is CCl2. ఓకేనండి, ఫాలో అవుతున్నారా స్టెప్ బై స్టెప్? దీన్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. నేమ్డ్ రియాక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొత్తం అన్నీ కావాల్సినటువంటి పాయింట్స్ ఇంక్లూడింగ్ CCl4తో రియాక్ట్ అయితే ఏమవుద్దో కూడా చెప్పాను. The product obtained is salicylic acid or orthohydroxy benzoic acid అని చెప్పి మాట్లాడుకున్నాం. Another important reaction. సో మనం టేకప్ చేసే రియాక్షన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంటే, ఎందుకంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో డెఫినెట్గా ఒక క్లాస్ ఇంటే కనీసం ఒక బిట్ అయినా రావాలి అనే ఉద్దేశంతో నేను ఫ్రేమ్ చేస్తూ వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, అనదర్ రియాక్షన్ ఈజ్, వాట్ ఈస్ దట్ రియాక్షన్? హైడ్రోబోరేషన్ అండ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కీన్స్. హైడ్రోబోరేషన్ అండ్ ఆక్సిడేషన్ దేంది? ఆల్కీన్స్. ఏం ఫామ్ అవుతాయి ఇక్కడ చూడండి. ఆల్కీన్స్ are subjected to hydroboration and oxidation that result in the formation of alcohol. It gives rise to alcohol. That too ఏంటంటే 1 degree alcohol form అయింది, primary alcohol form అయింది. Okay, what is the reaction? The reaction is between alkenes and the product formed is alcohol. What type of alcohol it is? A primary alcohol is formed in this particular reaction. అది ఎలాగా ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్దాం. వాట్ ఈస్ ద రియాక్షన్? దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కీన్స్ అని చెప్పి చెప్పుకున్నాం. ఇట్ ఈజ్ ఏ 2-step hydration reaction that converts an alkyl into an alcohol. Already మీకు చెప్పాను, it is a 2-step process. Okay, alkenes react with diborane B2H6. దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నటువంటిదే. B2H6 is diborane. సో ఆల్కీన్స్ ఆర్ అలౌడ్ టు రియాక్ట్ విత్ డైబోరేన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఏం కావాలో చూడండి, THF. THF అంటే tetrahydrofuran. THF is a solvent, very good solvent. It is tetrahydrofuran. Now THF సమక్షంలో డైబోరేన్ తో రియాక్ట్ అవుతుంది ఎవరు? ఆల్కీన్స్. Now that result in the formation of alkyl borane. ఇవన్నీ కూడా రియాక్షన్స్ రాసి చూపిస్తాను మీకు, కంగారు పడొద్దు. What are the products formed in the first step? Alkyl boranes are formed, right? Alkyl boranes. Now those alkyl boranes are then oxidized and hydrolyzed. Then oxidize చేస్తాం, అలాగే hydrolyze చేస్తాం. And addition of hydrogen peroxide కూడా జరుగుతుంది in presence of aqueous base. Then result in the formation of ఏం వస్తుందండి ఫైనల్గా? Alcohol is the product obtained. A primary alcohol is formed. ఇక్కడ చాలా ట్విస్ట్లు ఉన్నాయి రియాక్షన్లో, అందు గురించి దీన్ని ముందు టేకప్ చేశాను చూడండి. నౌ దిస్ ఈజ్ ద ఆల్కీన్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్కీన్. ఏం ఆల్కీన్ ఇది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ ఆల్కీన్? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ propene. CH3 CH double bond CH2 is commonly called as propene. Now this propene is reacted with which molecule? B2H6. What is B2H6? Diborane. In presence of which solvent? Tetrahydrofuran is the solvent. Next, that is the first step. What is the resultant product? It results in the formation of alkyl borane. In the next step, this alkyl borane is reacted with hydrogen peroxide and a basic medium that result in the formation of this product CH3 CH2 CH2OH. If you want, I will write again the same one. This is CH3 CH2 and CH2OH.
it is a 1 degree alcohol and it is propyl alcohol. It is propyl alcohol, 1 degree alcohol is formed. So that is the basic setup of this particular reaction. What is the name of this reaction? Hydroboration, oxidation of alkenes. కానీ ఇక్కడ కాదు, ఇక్కడతో ఎండ్ అవ్వలేదు. ఏ రకంగా మాట్లాడుకుందాం అనేది చూద్దాం స్టెప్ బై స్టెప్. ఇక్కడ చూడండి, ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చెప్పిందే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు దీని మీద ఆబ్జెక్ట్ ఓరియంటేషన్లో మనం దీన్ని ఎలా చూడాలి అనేది మాట్లాడుకుందాం. ఓకే, you observe this molecule CH2 double bond CH2. This is an alkene, and this alkene is specifically called as ethylene. This is ethylene. Of course, this is diborane. It is boron hydride. BH3 is taken. It results in the formation of ethyl borane. This molecule is ethyl borane. Now this ethyl borane reacts with another molecule of alkene. Of course, again it is ethylene, that result in the formation of diethyl borane. This is diethyl and borane. This is diethyl borane. Now this diethyl borane is reacted with another molecule of alkene. 3 molecules of alkenes are reacted. That is also a bit in the objective form. In hydroboration oxidation reaction, how many alkenes are involved? How many alkenes are involved? 3 alkenes are involved. Okay, finally it results in the formation of triethyl borane. This is the product, triethyl borane, that is alkyl borane. Now this alkyl borane is subjected to hydrolysis in presence of hydrogen peroxide and NaOH, that result in the formation of ethanol, that is here it is ethyl alcohol. Ethyl alcohol, UPSC name is ethanol. Of course, 3 molecules of ethanol will be formed in this particular reaction. So ఏం తీసుకుంటే ఏం వస్తుందో చూడండి, మనం ఒక ఆల్కీన్ అంటే ఎథిలిన్ తీసుకుంటే ఏం వచ్చింది, ఎథైల్ ఆల్కహాల్ ప్రోడక్ట్ వచ్చింది. ఎన్ని ఆల్కీన్స్ అంటే ఎన్ని ఎథిలిన్ మాలిక్యూల్స్ రియాక్ట్ అయ్యాయి, ఇందులో 3 ఎథిలిన్ మాలిక్యూల్స్ రియాక్ట్ అయ్యాయి. సో అప్పుడు ఆటోమేటిక్గా 3 ఆల్కహాల్స్ కూడా వస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకోవాలి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది చూసినట్టయితే చాలా ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అప్పుడు వద్దాం. ఇక్కడ CH3 CH2 CH2OH ఫామ్ అయింది కదా. ఓకే, ఇది చూసినట్టయితే మనకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దిస్ వన్ ఈజ్ ఏ సిన్ ఎడిషన్ అని చెప్పి పిలుస్తాం. సిన్, SYN, ఇట్ ఈజ్ ఎ సిన్ ఎడిషన్. అంటే సిన్ ఎడిషన్ అంటే జస్ట్ లైక్ సిస్ ఎడిషన్ లాగా మీరు భావించవచ్చు. అంటే బోత్ ద గ్రూప్స్ ఆర్ యాడెడ్ ఆన్ ద సేమ్ సైడ్. అంటే ఏంటి, HOH రెండు కూడా సేమ్ సైడ్ ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సిన్ ఎడిషన్. ఇంకొక వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ ఎడిషన్ ఇట్ ఈజ్. హియర్ ద ఎడిషన్ హ్యాస్ అకర్డ్ బై ఫాలోయింగ్ యాంటీ మార్కోనికాఫ్ రూల్. ఇట్ ఈస్ యాంటీ మార్కోనికాఫ్ రూల్. యాంటీ మార్కోనికాఫ్ రూల్. ఓకే, దట్ యాంటీ మార్కోనికాఫ్ రూల్ ప్రకారంగా జరుగుతుంది. ఒకటేంటి సిన్ ఎడిషన్, రెండోది యాంటీ మార్కోనికాఫ్ రూల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అవి ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంతవరకు అయితే చాలా క్లియర్గా ఉందని చెప్పి అనుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ ముందుకెళ్దాం మనం. ఏమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ చూడండి, హియర్ ద నెట్ ఎడిషన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఎడిషన్ అని చెప్పాను ఇప్పుడే మీకు. వాట్ టైప్ ఆఫ్ ఎడిషన్ ఈజ్ దేర్? ఇట్ ఈజ్ ఏ సిన్ ఎడిషన్ అని చెప్పి అనుకోండి. సిన్ ఎడిషన్ అంటే ఏంటి? ఆఫ్ H and OH2 alkenes ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ మోర్. ఇంకొక పాయింట్ ఏంటి? యాంటీ మార్కోనికాఫ్ రూల్. ముందు అది రాసుకోండి, అంటే ఏంటనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ రీఅరేంజ్మెంట్. ఈ రియాక్షన్లో రీఅరేంజ్మెంట్ ఉండదు. దట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే
ఇందాక ప్రొపైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది అని చెప్పి రాసుకున్నాం. ఓకే, ఆ ప్రొపైల్ ఆల్కహాల్ బదులు ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కానీ ఫామ్ అయిపోయింది అనుకోండి, దట్ విల్ బి ఎ డీవియేషన్. కానీ ఇక్కడ ప్రాబ్లం లేదు, దెర్ ఈజ్ నో రీఅరేంజ్మెంట్. దట్ పాయింట్ ఆల్సో యూ హ్యావ్ టు నోట్. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ మెథడ్ ఫర్ ప్రిపేరింగ్ విచ్ టైప్ ఆఫ్ ఆల్కహాల్స్. ఇప్పుడే చెప్పుకున్నాం మనం విచ్ టైప్ ఆఫ్ ఆల్కహాల్, స్టార్టింగ్లో కూడా చెప్పాను. 1 degree ఆల్కహాల్, దట్ ఈజ్ ప్రైమరీ ఆల్కహాల్స్ తయారు చేయడానికి ఏ మెథడ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది? హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఓకే, ఇన్ ద అబోవ్ రియాక్షన్ హెచ్ ఎక్కడి నుంచి వస్తుంది? హెచ్ కమ్స్ ఫ్రమ్ డైబోరేన్. మరి ఓహెచ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓహెచ్ కమ్స్ ఫ్రమ్ వాటర్ మాలిక్యూల్. దీస్ పాయింట్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, అయితే నేను సిన్ అంటే ఏంటో చెప్పాను. సిన్ అంటే ఏంటి? యాడ్ అయిన 2 గ్రూప్స్ కూడా ఒకే సైడ్ కానీ ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సిన్ ఎడిషన్. అలా కాకుండా ఆపోజిట్ సైడ్స్ కానీ ఉన్నాయనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీ ఎడిషన్. ట్రాన్స్ లాగా అనమాట, యాంటీ ఎడిషన్. మార్కోనికోఫ్ రూల్, యాంటీ మార్కోనికోఫ్ రూల్, సిన్ ఎడిషన్, యాంటీ ఎడిషన్, వీటి గురించి కూడా మనం ఇంకా మాట్లాడుకుందాం. సో క్లారిటీ వస్తుంది మీకు పిక్చర్ స్టెప్ బై స్టెప్. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి మీరు నా లెక్చర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకన్నా మంచిదని చెప్పి బ్రీఫ్గా మీకు మార్కోనికోఫ్ రూల్ అంటే ఏంటి, యాంటీ మార్కోనికోఫ్ రూల్ అంటే ఏంటో కూడా ఇంక్లూడ్ చేశాను ఇక్కడ. చూడండి ఇక్కడ ఏం రాసుకున్నాం. మార్కోనికోఫ్ రూల్ సింప్లీ డెఫినేషన్ అయితే ఇక్కడ ఇచ్చాం. ద నెగటివ్ పార్ట్ ఆఫ్ ద అడెండమ్ ఈజ్ యాడెడ్ టు ద కార్బన్ యాటమ్ హ్యావింగ్ లెస్సర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్. నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద అడెండమ్ అంటే కొత్తగా వచ్చి చేరేటటువంటి గ్రూప్లో నెగిటివ్ పార్ట్ ఎక్కడికి వెళ్తుందంట? తక్కువ హైడ్రోజన్లు ఉన్నటువంటి కార్బన్ మీదకి వెళ్తుంది అనేది ఇక్కడ రూల్. ఓకే, ఇది చూడండి, హెచ్బిఆర్ వచ్చి కొత్తగా యాడ్ అవుతుంది. హెచ్బిఆర్లో నెగిటివ్ పార్ట్ ఏదవుతుంది? బిఆర్. పాజిటివ్ పార్ట్ ఏదవుతుంది? హెచ్. మరి నెగిటివ్ పార్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎక్కువ హైడ్రోజన్లు ఉన్న దాని దగ్గరకా, తక్కువ ఉన్న హైడ్రోజన్లు ఉన్న దాని దగ్గరకా అంటే మార్కోనికోఫ్ రూల్ ఏం చెప్తుందండి? నెగిటివ్ పార్ట్ గోస్ టు కార్బన్ హ్యావింగ్ లెస్సర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్. సో ఆ రకంగా కానీ చూసినట్టయితే లెస్సర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నది ఏది? ఈ కార్బన్, కాబట్టి ఈ ప్రోడక్ట్ వచ్చింది. ఇట్ ఈస్ 2-బ్రోమో-ప్రోపేన్ అనే ప్రోడక్ట్ వస్తుంది. 2-బ్రోమో-ప్రోపేన్ ఈజ్ ద ప్రోడక్ట్ అబ్టైన్డ్. ఓకే, అఫ్ కోర్స్ ఎందుకు ఏంటి అంటే జస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అది కూడా చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బ్రీఫ్గానే చెప్పాను ఇది, ఎందుకంటే ఇంకంతకంటే డీటెయిల్గా కావాలనుకుంటే ఆల్కీన్స్ అనే వీడియో ఉంటుంది. అది ఆ ఆల్కీన్స్ అనే వీడియోలో విత్ మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దాన్ని కూడా మీకు కావాలితే వాచ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ బిఆర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ అండి. ఎడిషన్ ఆఫ్ బిఆర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. ఇక్కడ హెచ్బిఆర్ తీసుకున్నాం, పెరాక్సైడ్ రియేజెంట్ కానీ ఉంటే దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంటీ మార్కోనికోఫ్ రూల్. అఫ్ కోర్స్ దట్ యాంటీ మార్కోనికోఫ్ రూల్ దాన్నే వేరే పేర్లతో కూడా పిలుస్తాం. దట్ నేమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఖరాష్ ఎఫెక్ట్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పెరాక్సైడ్ ఎఫెక్ట్. ఇవన్నీ కూడా యాంటీ మార్కోనికోఫ్ రూలే. అయితే ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే ఈ హెచ్బిఆర్లో నెగిటివ్ పార్ట్ ఏదని చెప్పి అనుకున్నాం? బిఆర్. బిఆర్ గోస్ అండ్ అటాక్స్ దట్ కార్బన్ విచ్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. అంటే ఇక్కడ చూడండి, ఈ బిఆర్ అనేది ఇక్కడికి వస్తుందా లేకపోతే ఇక్కడికి వస్తుందా అంటే మార్కోనికోఫ్ రూల్ ప్రకారంగా అయితే ఇక్కడికి వస్తుంది, యాంటీ మార్కోనికోఫ్ రూల్ ప్రకారంగా అయితే ఇక్కడికి వస్తుంది. సో దేని ప్రెజెన్స్లో ఎప్పుడు కండిషన్ ఏంటి? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. సో పెరాక్సైడ్ ఉంటే చూడండి ఎక్కడికి వచ్చిందో, ఇట్ ఈస్ 1-బ్రోమో-ప్రోపేన్. కానీ ముందు ఏం చెప్పుకున్నాం? 2-బ్రోమో-ప్రోపేన్ ఫామ్ అయింది. ఇక్కడేమో 1-బ్రోమో-ప్రోపేన్ ఇస్ ద ప్రోడక్ట్ అండ్ దట్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ దేనికి సంబంధించి? ఇన్ అకార్డెన్స్ విత్ యాంటీ మార్కోనికోఫ్ రూల్. వాట్ ఆర్ ద అదర్ నేమ్స్ ఆఫ్ యాంటీ మార్కోనికోఫ్ రూల్? ఇట్ ఈస్ ఖరాష్ ఎఫెక్ట్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పెరాక్సైడ్ ఎఫెక్ట్. దేని సమక్షంలో జరుగుతుంది ఇది? ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఎ రాడికల్ సబ్స్టిట్యూషన్, రాడికల్ ఎడిషన్. నెక్స్ట్ ఇంకొక రియాక్షన్, ఇలాంటి రియాక్షన్ ఇంకోటి టేకప్ చేద్దాం. జస్ట్ ఇప్పుడు ఎలాగైతే సరదాగా చెప్పుకున్నాము, అనదర్ సిమిలర్ రియాక్షన్. సిమిలర్ అనే కంటే అదే రియాక్షన్ అనుకోండి, నష్టమే లేదు, కాకపోతే స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. అదేంటో చూద్దాం. ఆ స్మాల్ డిఫరెన్స్
this reaction is oxymercuration and demercuration. Oxymercuration and demercuration. ఇక్కడ కూడా మనం తీసుకునేటటువంటి సబ్స్ట్రేట్ వచ్చి ఆల్కీనే. దిస్ ఈజ్ ఆల్కీన్ ఆర్ CH double bond CH2. సో డబుల్ బాండ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్కీన్. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఫార్మ్డ్? అగైన్ హియర్ ఆల్సో ప్రోడక్ట్ ఈజ్ అన్ ఆల్కహాల్. ఇందాక రియాక్షన్ లాగే సేమ్ అదే, ఆల్కీన్ గివ్స్ రైజ్ టు ఆల్కహాల్. ఓకే, కానీ వాట్ ఈస్ ద రియేజెంట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్? ముందేంటి డైబోరేన్ తీసుకున్నాం, కానీ ఇక్కడ తీసుకున్నటువంటి రియేజెంట్ ఏంటో చూడండి. వాట్ ఈస్ దిస్ రియేజెంట్? ఇట్ ఈజ్ మెర్క్యూరిక్ ఎసిటేట్. HgOAc twice, mercuric acetate. In presence of course tetrahydrofuran, THF common. Okay, that is the first stage. So mercuric acetate in presence of water and tetrahydrofuran reacts with alkene to form alkyl mercury compound. First step lo it results in the formation of alkyl mercury compound. Second step lo em jarutundo chudandi, the mercury compound is reduced with ఏం రియేజెంట్ వాడేమో చూడండి, సోడియం బోరోహైడ్రైడ్. అక్కడైతే హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకున్నాం, ఇక్కడ సోడియం బోరోహైడ్రైడ్ వెన్ ఆల్కహాల్ ఈజ్ ఫార్మ్డ్. ఓకే, కానీ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, తీసుకున్న ఆల్కీన్ సేమే కానీ వచ్చినటువంటి ప్రోడక్ట్ డిఫరెంట్. విచ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఈజ్ అబ్టైన్డ్ హియర్ ఈజ్ ఇట్ ఈజ్ ఎ సెకండరీ ఆల్కహాల్. అక్కడ ముందు రియాక్షన్లో దట్ వాజ్ ఏ ప్రైమరీ ఆల్కహాల్, it is a secondary alcohol. Hope you are getting the point. Secondary alcohol వచ్చింది. ఇంకొక పాయింట్ ఏంటంటే the two groups, that is OH and H are on the opposite sides. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ ఎడిషన్? సిన్ ఎడిషనా యాంటీ ఎడిషనా? ఇట్ ఈజ్ యాంటీ ఎడిషన్. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా అంటే దేని ప్రకారంగా ఈ రియాక్షన్ జరుగుతుందో చూడండి. ఇందాక ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, యాంటీ మార్కానికాఫ్ రూల్ చెప్పుకుంటే ఇక్కడ నెగిటివ్ పార్ట్ యాడెడ్ టు కార్బన్ హ్యావింగ్ లెస్సర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్, కాబట్టి దిస్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ మార్కానికాఫ్ రూల్. ఓకే, దీన్నే మనం జస్ట్ ఇంకా కొంచెం ముందుకెళ్దాం. సో ఆల్కీన్ సెకండరీ ఆల్కహాల్ ఇచ్చే రియాక్షన్ ఏమని పిలుస్తున్నాం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సిమెర్క్యురేషన్ అండ్ డీమెర్క్యురేషన్. ఓకే, హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దీస్ లెక్చర్స్. ఇంకా ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది. చూడండి, ద అబోవ్ రియాక్షన్ ఏ రకంగా జరుగుతుంది అనేది నోట్ చేసుకోండి. ద అబోవ్ రియాక్షన్ దట్ ఈజ్ యాంటీ. ఏ రియాక్షన్ అండి? ఇక్కడ యాంటీ అని చెప్పానంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అక్కర్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ఏ రూల్ ప్రకారంగా జరుగుతుంది? మార్కానికాఫ్ రూల్ ప్రకారంగా జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ మీకు మార్కానికాఫ్ రూల్ ప్రకారంగా జరగడం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్లైక్ హైడ్రోబోరేషన్ రియాక్షన్, దానికి లా కాకుండా ఇది మార్కానికాఫ్ రూల్ ప్రకారంగా జరుగుతుంది. ఇంకోటి చూడండి, ద హైడ్రోజన్ బికమ్స్ అటాచ్డ్ టు ద కార్బన్ ఆటమ్ ఆఫ్ ద డబుల్ బాండ్ విత్ గ్రేటర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. అదే కదా మార్కానికాఫ్ రూల్ అంటే. ఇట్ టూ డస్ నాట్ ఇన్వాల్వ్ రీఅరేంజ్మెంట్, నో ప్రాబ్లం. దీంట్లో కూడా రీఅరేంజ్మెంట్ లేదు అంటే మళ్ళీ ఇబ్బంది పెట్టలేదు, రియాక్షన్ చక్కగా కంప్లీట్ అయింది. ఇన్ ద అబోవ్ రియాక్షన్ OH ఎక్కడి నుంచి వస్తుందంట? OH కమ్స్ ఫ్రమ్ H2O and H from sodium borohydride. NaBH4 is commonly called as sodium borohydride. Okay, so this is a complete set of reaction. దీనికి సంబంధించి ఇంకా కొంచెం చెప్పుకోవాలి అనుకుంటే జస్ట్ దీన్ని కంటిన్యూ చేయండి. ఈ మధ్య ఈ క్వశ్చన్ అడిగారండి ఎగ్జామినేషన్లో. సో మీరు ఈ టైంకే ఆన్సర్ చేయగలగాలి. రాసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలొద్దు. అంతే, మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇప్పుడు ఉన్న తక్కువ టైంలో మీరు మాస్టర్ చేయాలంటే 3 ఏరియాల మీద బాగా ఫోకస్ పెట్టండి అని చెప్తాను. 1 బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, 2 నేమ్డ్ రియాక్షన్స్, 3 రియేజెంట్స్. చాలు, 1 వీక్ కేటాయించండి, కంపల్సరీగా రియాక్షన్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోగలుగుతారు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారో చూడండి. జస్ట్ లాస్ట్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఫాలోయింగ్ ఆల్కీన్, ఓకే ఆల్కీనేనంట, విల్ గివ్ సేమ్ ప్రోడక్ట్ బై ఎనీ మెథడ్ అవుట్ ఆఫ్ హైడ్రేషన్ రియాక్షన్ జరిపిస్తున్నాం. ఒకటి ఏంటంటే హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ అండ్ ఆక్సిమెర్క్యురేషన్ అండ్ డీమెర్క్యురేషన్.
కానీ రెండు రియాక్షన్స్ ఒకటి కాదు, అందుకే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ద టూ రియాక్షన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. వచ్చే ప్రోడక్ట్ కంప్లీట్లీ డిఫరెన్స్. ముందు రియాక్షన్ ఏం చూసాం, హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్లో ప్రైమరీ ఆల్కహాల్ వచ్చింది. ఆక్సిమెర్క్యురేషన్ అండ్ డీమెర్క్యురేషన్ ఏమొచ్చింది, సెకండరీ ఆల్కహాల్ వచ్చింది. అలాగే స్టీరియో కెమిస్ట్రీలో డిఫరెన్స్ ఉంది. ఓకే, మార్కానిక్ ఆఫ్ ఎడిషన్లో డిఫరెన్స్ ఉంది. కానీ వీళ్ళకి ఏం కావాలంట, సేమ్ ప్రోడక్ట్ కావాలటండి, సేమ్ ప్రోడక్ట్. మరి ఎలా తెప్పిస్తారు మీరు చూడండి, ఏమేమి ఇచ్చారు చూడండి. CH3 CH డబుల్ బాండ్ CH2, ఇట్ ఈజ్ అన్సిమెట్రికల్. ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ మీకు వర్కౌట్ చేసి చూపించేశాను. సో వచ్చే ప్రోడక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఫస్ట్ ఏంటి, హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్లో వచ్చేది ఏమొస్తుందండి, ఇది ఏం ప్రోడక్ట్ వచ్చిందో చూసాం. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ ఏమన్నా అటువంటి పొజిషన్ ఉందండి, ఇది కూడా అన్సిమెట్రికలే. హియర్ ఆల్సో ఇక్కడ కూడా సిమెట్రికల్ కాదు, కానీ సిమెట్రికల్ మాలిక్యూల్ ఇది ఒకటే. చూడండి ఇక్కడ OH ఇక్కడికి వచ్చినా మీకు పెద్దగా డిఫరెన్స్ రాదు. కాబట్టి దిస్ ఈజ్ ద మాలిక్యూల్ వాళ్ళకి కావాల్సింది. మీరు ఇప్పుడు ఆ మాలిక్యూల్ తీసుకుని ఆ రెండు రియాక్షన్లు చేసి చూడండి, అప్పుడే మీకు ప్రాక్టీస్ అవుతుంది. సో ఆ రకంగా చూసినట్టయితే ఫాలోయింగ్ ఆల్కీన్ విల్ గివ్ సేమ్ ప్రోడక్ట్ by any method out of hydration, that is hydroboration oxidation and oxymercuration demercuration. సో వాళ్ళకి కావాల్సింది అది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మామూలుగా అయితే ఇదేంట్రా బాబు ఇలాంటివి ఉన్నాయి క్వశ్చన్స్ ఎందుకులే అని చెప్పి మనం స్కిప్ చేస్తాం. అవసరం లేదు, మీరు నా స్టూడెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు మాస్టర్ అవ్వాల్సిందే, మంచి ర్యాంక్ కొట్టాల్సిందే. చూద్దాం ఇంకా ఏమన్నా ఇలాంటి మనకి ఉన్నటువంటి పాయింట్స్. ఇప్పుడు దీని చక్కటి బిట్టు, అందుకే దీన్ని నేను మీకోసం అని చెప్పి ఉంచడం జరిగింది. ఇంకా మజా వచ్చేటటువంటి రియాక్షన్ చూడండి, ఇక్కడ ఏం రాసుకుంటున్నాం, డీల్స్ ఆల్డర్ రియాక్షన్. నాకు తెలిసినంత వరకు డీల్స్ ఆల్డర్ రియాక్షన్ మీద క్వశ్చన్ లేకుండా ఎగ్జామినేషన్ పేపర్ ఉండదు. ఏదో రూపంలో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఏదో రకంగా మీకు అడుగుతూనే ఉంటారు. సో వాట్ ఈస్ దట్ క్వశ్చన్, డీల్స్ ఆల్డర్ రియాక్షన్. దేనికి మధ్య రియాక్షన్ ఫస్ట్ రాసుకోండి. ఇక్కడ ఒక కాంజుగేటెడ్ డైయీన్, ఫస్ట్ వన్ ఈజ్ కాంజుగేటెడ్ డైయీన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంజుగేటెడ్, ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్, అంటే డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ అలా ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్. that is conjugated diene is reacting with a dienophile, అంటే ఒక ఆల్కిన్, ఒక డబుల్ బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్, అండ్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ 6 మెంబర్డ్ రింగ్డ్ కాంపౌండ్. 6 కార్బన్లు ఉన్నట్టు లేదా 6 మెంబర్స్ ఉన్నటువంటి ఒక రింగ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. అండ్ దట్ పర్టికులర్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ డీల్స్ ఆల్డర్ రియాక్షన్. ముందు డెఫినేషన్ పరంగా రాసేసుకోండి, తర్వాత ఎగ్జాంపుల్స్ అన్నీ నేను వర్కౌట్ చేస్తాను. సో దేనికి రియాక్షన్, వన్స్ అగైన్ ఏ కాంజుగేటెడ్ డైయీన్ ఈజ్ అలౌడ్ టు రియాక్ట్ విత్ ఏ డైయీనోఫైల్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ 6 మెంబర్డ్ రింగ్. అది బేసిక్ థింగ్. స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్దాం. దిస్ రియాక్షన్ ఈజ్ ఏ కన్సర్టెడ్ రియాక్షన్. కన్సర్ట్ వినే ఉంటారు ఇంగ్లీష్లో పదం. కన్సర్టెడ్ రియాక్షన్ అంటే మొత్తం రియాక్షన్ అంతా ఒకే స్టెప్లో జరిగిపోతుందండి. ఒకసారి ఇది కలిపి ఒకసారి అది కలిపి అలా కాదు, మొత్తం రియాక్షన్ అంతా సింగిల్ స్టేజ్లో అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్సర్టెడ్ రియాక్షన్. మోర్ ఓవర్ దిస్ ఈజ్ ఏ సైక్లో ఎడిషన్ రియాక్షన్. పెరిసైక్లిక్ రియాక్షన్స్లో మీరు నేర్చుకున్నారు సైక్లో ఎడిషన్. ఏ రకమైనటువంటి సైక్లో ఎడిషన్ అంటే చూడండి, 4+2 సైక్లో ఎడిషన్ అంట. 4 అంటే కాంజుగేటెడ్ డైయీన్లో ఉన్నటువంటి ఆ 4 పై ఎలక్ట్రాన్స్, 2 అంటే డైయీనోఫైల్లో ఉన్నటువంటి ఆ 2 పై ఎలక్ట్రాన్స్, మొత్తం కలిపితే ఏమవుద్ది 4+2 సిస్టమ్ అవుతుంది. ఓకేనా? సో ఇట్ ఈజ్ ఏ సైక్లో ఎడిషన్ రియాక్షన్. ఇదొక ఇంపార్టెంట్ బిట్. ఇట్ ఈజ్ ఏ 4+2 సిస్టమ్. ఇట్ ఈజ్ ఏ కన్సర్టెడ్ రియాక్షన్. చూడండి ఎన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి ఇక్కడ. ఓకే, ఇట్ ఇన్వాల్వ్ సైమల్టేనియస్ ఫార్మేషన్. ఇంకోటి చూడండి, సైమల్టేనియస్, అదే చెప్పాను కన్సర్టెడ్ ప్రాసెస్ అంటే ఇట్ ఈజ్ ఎ సైమల్టేనియస్ రియాక్షన్ ఇన్వాల్వింగ్ ఫార్మేషన్ ఆఫ్ 2 న్యూ సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. అలాగే బ్రేకింగ్ ఆఫ్ 2 ఓల్డ్ పై బాండ్స్. 2 పై బాండ్స్ పోతాయి, దాని స్థానంలో 2 కొత్తగా సిగ్మా బాండ్స్ వస్తాయి. ఎన్ని స్టెప్లో? ఇట్ అక్కర్స్ ఇన్ ఏ సింగిల్ స్టెప్.
సింగిల్ స్టెప్, అందుకే దీన్ని ఏమని పిలిచాం, కన్సర్టెడ్ రియాక్షన్ అని చెప్పి పిలవడం జరిగింది. ఏమాత్రం గుర్తుంచుకోండి, కాంజుగేటెడ్ డైయిన్ రియాక్టింగ్ విత్ డైయినోఫైల్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ 6 మెంబర్డ్ రింగ్ స్ట్రక్చర్. దాన్ని బేస్ చేసుకుని నేను మీకు డీటెయిల్డ్గా విషయం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ రియాక్షన్ ఆఫ్ కాంజుగేటెడ్ డైయిన్ విత్ డబుల్ బాండెడ్ కాంపౌండ్స్ టు ఫార్మ్ అన్సాచురేటెడ్ సైక్లిక్ కాంపౌండ్స్ చెప్పేసుకున్నాం. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, చూడండి, we will take the example of 1,3 butadiene తీసుకుందామండి. We are taking a familiar molecule like this 1,3-butadiene. What is the formula of 1,3-butadiene? That is CH2 double bond CH single bond CH double bond CH2. This one is called as 1,3-butadiene. మరి 1,3-butadiene దేంతో రియాక్ట్ చేస్తున్నాం? Reaction with some unsaturated compound such as ethene. Ethene అంటే CH2 double bond CH2, దాన్నే డైయినోఫైల్ అని చెప్పి అన్నాం. లేదా వినైల్ ఆల్కహాల్, వినైల్ కాంపౌండ్ కూడా తీసుకోవచ్చు, వినైల్ ఆల్కహాల్. ఓకే, ఇట్ ఈస్ అలౌడ్ టు రియాక్ట్ విత్, ఫర్ ఎగ్జాంపుల్ ఈథీనే తీసుకుందాం, CH2 double bond CH2, దిస్ వన్ ఈజ్ ఈథీన్ ఆర్ ఎథిలిన్. దెన్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్ అబ్టైన్డ్? ఏం ప్రోడక్ట్ అబ్టైన్డ్ అవ్వాలండి? It should give rise to a 6-membered structure, ఒక 6-membered structure, that too unsaturated compound అయి ఉండాలి. చూడండి, ఇదిగో unsaturated cyclic compound అయి ఉండాలి. This is called as cyclohexene. This molecule is called as cyclohexene and that entire reaction is called as ఏమంటాం మనం? That is called as Diels-Alder reaction. Of course, the unsaturated compounds are called as dienophiles అని చెప్పి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఇక్కడ 1,3-butadiene అనే దాన్ని మనం, ఇట్ ఈస్ ఎ డైయిన్, వెరాజ్ ఈథిన్ ఈజ్ ఏ డైయినోఫైల్. దీన్ని డైయినోఫైల్ అంటాం. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఏమున్నాయో స్టడీ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనండి, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. నోట్ చేసుకోండి ఎగ్జాంపుల్స్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ మాలిక్యూల్? ఇప్పుడు బోర్డు మీద రాసి చూపించాను మీకు ఆల్రెడీ. CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2. అంటే దీన్ని ఇక్కడ రాస్తాను చూడండి మళ్ళీ. అయితే CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH అండ్ CH2. దిస్ ఇస్ ద మాలిక్యూల్. దీన్ని ఏమని పిలుస్తాం? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డైయిన్. ఈన్ అంటే డబుల్ బాండ్, రెండు ఉన్నాయి కాబట్టి డైయిన్. దేంతో రియాక్ట్ అయింది చూడండి, ఇక్కడ ఏమీ రాయలేదంటే ఇట్ ఈస్ CH2 డబుల్ బాండ్ CH2. ఇట్ ఈజ్ ఏ డైయినోఫైల్ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ ఉన్నటువంటి చూడండి, ఈ పై బాండ్ బ్రేక్ అయిపోతుంది, ఈ పై బాండ్ బ్రేక్ అయిపోతుంది. ఈ పై బాండ్ ఏమో ఎలాగొచ్చింది, ఈ పై బాండ్ ఏమో దీంతో లింక్ అవ్వడానికి ట్రై చేస్తుంది, ఈ పై బాండ్ ఏమో దీంతో లింక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. దెన్ ఇట్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్, చూడండి, ఈ రకమైనటువంటి మాలిక్యూల్ వచ్చింది. ఇక్కడ ముందు ఏ బాండు లేదు, ఇక్కడ ఏ బాండు లేదు, కానీ కొత్తగా దిస్ ఈజ్ వన్ బాండ్ అండ్ దిస్ ఈజ్ వన్ బాండ్, దట్ ఈజ్ ఎ సిగ్మా బాండ్ ఫామ్ అయింది అని చెప్పుకుంటున్నాం. సో an unsaturated cyclic compound. ఓకే, సైక్లోహెక్సీన్ అని చెప్పి ఇందాక బోర్డు మీద రాశాను. ఆ రకంగా దట్ ఈస్ కాల్డ్ యాజ్ డీల్స్-ఆల్డర్ రియాక్షన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఆఫ్ కోర్స్ 1,3-butadiene, సేమ్ ఇట్ ఈస్ ఎ డైయిన్, 1,3-butadiene అని చెప్పి రాసుకోండి. ఓకే, దిస్ వన్ ఈజ్ వినైల్ ఆల్కహాల్, OH గ్రూప్ ఉంది. Now it result in the formation of a substituted product. చూడండి, మళ్ళీ సైక్లోహెక్సీన్, ఇక్కడ OH గ్రూప్ ఉన్నటువంటి మాలిక్యూల్ ఉంది. ఏం లేదు, ఇక్కడ ఏ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ప్రిఫరెన్షియల్లీ ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కానీ ఉందనుకోండి, రియాక్షన్ చాలా చక్కగా ఫాస్ట్గా జరుగుతుంది, ప్రోడక్ట్ చాలా ఈజీగా ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ డీల్స్-ఆల్డర్ రియాక్షన్. 100% యాటమ్ ఎకానమీ రియాక్షన్ అంటారు దీన్ని. 100% యాటమ్ ఎకానమీ అంటే వేస్టేజ్ ఏమీ లేదు, మొత్తం ఏమేమి కలిపారో అన్నీ ప్రోడక్ట్స్లో ఉంటాయన్నమాట. సో ఆ రకంగా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఇంకా దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇది చూడండి రియాక్షన్, ఇప్పుడే మీకు చెప్పాను. ఇక్కడ ఈ జీ ఉంది కదా, ఈ జీని మనం ఏ రకమైనటువంటి గ్రూప్ అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కానీ ఉందనుకోండి, రియాక్షన్ కన్వీనియంట్గా అండ్
ఫాస్ట్గా జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటున్నాం. నోట్ చేసుకోండి, అది కూడా ఇంపార్టెంట్ పాయింటే. దీని మీద అయితే మాత్రం ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉండాలి, దీని మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉండాలి. దెన్ ద రియాక్షన్ ఈజ్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్ట్. ఓకే, చాలా రియాక్షన్స్ చెప్పుకున్నాం ఇప్పటికి. డీల్సాల్డర్ రియాక్షన్ మాత్రం వదలొద్దు. ఇంకా కొన్ని రియాక్షన్స్ అలాగే స్టెప్ బై స్టెప్ చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. అనదర్ రియాక్షన్ విచ్ వీఆర్ టేకింగ్ అప్ ఈజ్, ఏ రియాక్షన్ అనేది? దిస్ ఈజ్ Fry's rearrangement. This is called as Fry's rearrangement reaction. Fry's rearrangement. First thing, reaction దేని సమక్షంలో జరుగుతుంది? Anhydrous AlCl3. The reagent required here is anhydrous aluminum chloride. That is the first point for Fry's rearrangement. ఇంకే ఉన్నాయి. ఏ రకమైనటువంటి సబ్స్ట్రేట్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి? ఫెనైల్ ఎస్టర్. ప్లీజ్ నోట్ ద పాయింట్. ఫెనైల్ ఎస్టర్ అండర్గోస్ దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్. ఫెనైల్ ఎస్టర్స్ upon treatment with anhydrous AlCl3 are converted into ortho or para-hydroxy ketones. They are converted into ortho or para-hydroxy ketones. అంటే ఆర్థో పొజిషన్లో కానీ పారా పొజిషన్లో కానీ హైడ్రాక్సీ గ్రూప్ ఉండే విధంగా రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. అండ్ దట్ కంప్లీట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్. స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ద రియాక్షన్ ఇన్వాల్వ్స్ రీఅరేంజ్మెంట్ త్రూ మైగ్రేషన్ ఆఫ్ ఏ గ్రూప్ ఫ్రమ్ ఆక్సిజన్ టు కార్బన్. ఆ పదం ఏమన్నారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద రియేజెంట్ యూజ్డ్ ఇన్ దిస్ రియాక్షన్? Anhydrous AlCl3. Okay, what is the name of this molecule? It is phenyl ester. ఇక్కడ ఇగో రాసుకున్నాం, phenyl ester molecule. Phenyl ester molecule ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఏమీ లేదు అంటే ఏముంది? హైడ్రోజన్ ఉంది. ఈ హైడ్రోజన్ ఏమో ఇక్కడికి, ఈ RCO ఏమో ఇక్కడికి వచ్చేటటువంటి రియాక్షన్. లేదా మరి పారా దగ్గరికి రావాలి అంటే అఫ్కోర్స్ ఇది ఆర్థో ప్రోడక్ట్. ఇది ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ వన్ ఈజ్ పారా ప్రోడక్ట్. పారా ప్రోడక్ట్ రావాలంటే ఇక్కడ హైడ్రోజన్ ఏం చేస్తుంది? హైడ్రోజన్ ఏమో ఇక్కడ వస్తుంది, RCO గ్రూప్ ఏమో ఇక్కడికి వచ్చి చేరుతుంది. దెన్ దట్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ పారా ప్రోడక్ట్. నౌ అల్టిమేట్లీ వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ అబ్టైన్డ్? ఆర్థో ఆర్ పారా హైడ్రాక్సీ కీటోన్స్. ద రిజల్టెంట్ మాలిక్యూల్ ఈజ్ ఏ కీటోన్. ఓకే, అంటే C+O గ్రూప్ ఉన్నటువంటి కార్బనైల్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. జస్ట్ స్టెప్ బై స్టెప్ స్టడీ చేద్దాం. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫెనైల్ ఎస్టర్, అల్యూమినియం ట్రైక్లోరైడ్ యాన్హైడ్రస్ result in the formation of ortho or para hydroxy ketones, and that complete rearrangement is called as ఏమంటాం దాన్ని? ఫ్రైస్. ఏం గుర్తుపెట్టుకోమన్నాను? రియేజెంట్ AlCl3, సబ్స్ట్రేట్ ఫినైల్ ఎస్టర్, ప్రోడక్ట్ ఈజ్ ఆర్థో ఆర్ పారా హైడ్రాక్సీ కీటోన్స్ గుర్తుపెట్టుకోండి అని చెప్పన్నాను. దాన్ని బేస్ చేసుకొని ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇదిగో మళ్ళీ అదే పాయింట్. ఆల్రెడీ నేను చెప్పేసిందే మీకు ఇప్పుడు కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో ఏమేమి సబ్స్ట్రేట్ ఏం తీసుకున్నాం? ఫినైల్ ఎస్టర్ తీసుకున్నాం. ఫినైల్ ఎస్టర్ ఎగ్జాంపుల్ ఫినైల్ ఎసిటేట్ కానీ ఫినైల్ బెంజోయిట్ కానీ. డోంట్ బాదర్ అబౌట్ ద ఫార్ములా అని నేను రాస్తాను. ఫినైల్ ఎసిటేట్ ఆర్ ఫినైల్ బెంజోయిట్. దేంతో రియాక్షన్? యాన్హైడ్రస్ AlCl3. అఫ్ కోర్స్ దీనికి ఫ్రెండ్లీగా CS2ను కూడా తీసుకుంటుంది. ఓకే, యాజ్ సాల్వెంట్ అండర్గో రీఅరేంజ్మెంట్ ఇన్ విచ్ ద అసైల్ గ్రూప్. ఆ అసైల్ గ్రూప్ ఏంటి? RCO అని చెప్పిందాక నోట్ చేసుకున్నాం కదా. RCO is acyl group. That acyl group may be acetyl group or benzyl group. It migrates from the phenolic oxygen atom to the ortho or para position of the benzene ring to give a mixture of ortho para hydroxy ketones. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిందే మీకు, మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ వర్కౌట్ చేయడానికి ట్రై చేద్దాం. సేమ్ చూడండి, మీకు కావాల్సిందంతా కూడా వచ్చేసింది. ఇక ఫస్ట్ మాలిక్యూల్ ఏం తీసుకున్నాం? ఫినైల్ ఎసిటేట్. ఫినైల్ ఎసిటేట్ ఈజ్ C6H5OCOCH3. ఓకే, this is phenyl acetate reacted with anhydrous AlCl3 in presence of CS2.
Now that result in the formation of this one is an ortho product. Ortho product వస్తే ఏమొస్తుంది, ఆర్థో హైడ్రాక్సీ ఎసిటోఫినోన్, ఏ కీటోన్. ఎందుకని దీన్ని కీటోన్ అన్నాం చూడండి, ఇదిగో దిస్ గ్రూప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కీటోన్. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. ఓకే, నౌ ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ హైడ్రాక్సీ గ్రూప్, ఆర్థో హైడ్రాక్సీ ఎసిటోఫినోన్ ప్లస్ ఇంకేం రావడానికి అవకాశం ఉంది, పారా హైడ్రాక్సీ ఎసిటోఫినోన్. దిస్ ఈజ్ పారా పొజిషన్. ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ మెటా పొజిషన్. ఈ విషయాలు నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను. పారా హైడ్రాక్సీ ఎసిటోఫినోన్. సో ఆ రకంగా ఇక్కడ నుంచి ఈ ఎసైల్ గ్రూప్ ఆర్థో పొజిషన్ కానీ పారా పొజిషన్ కానీ మైగ్రేట్ అయ్యే రియాక్షన్ ఏమని పిలుస్తారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రైస్ రీఅరేంజ్మెంట్. అండ్ దిస్ రియాక్షన్ అక్కర్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాన్హైడ్రస్ AlCl3. ఇది చూడండి, ఫినైల్ బెంజోయేట్ C6H5O C6H5. సేమ్ ఇదే టైప్ ఆఫ్ రియాక్షన్. ఆర్థో హైడ్రాక్సీ బెంజోఫినోన్ లేదా పారా హైడ్రాక్సీ బెంజోఫినోన్ అనే ప్రోడక్ట్స్ వస్తున్నాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానీ జస్ట్ ఏ మైగ్రేషన్ ప్రాసెస్ అని చెప్పి స్టడీ చేయడానికి మీరు ట్రై చేయండి. ఇంకా దీన్ని చూడండి. ఇప్పుడు మరి మీకు ఆల్రెడీ మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ అయిపోయారు కాబట్టి ఎప్పుడు ఆర్థో ప్రోడక్ట్ వస్తుంది, ఎప్పుడు పారా ప్రోడక్ట్ వస్తుంది అనే క్వశ్చన్స్ కూడా వస్తాయి కదా. సో ఎప్పుడు ఏ టైప్ వస్తుందంటే ఇక్కడ చూడండి, రియాక్షన్ మెకానిజం ఉంది. యూ అబ్జర్వ్ దిస్ వన్ RT. RT అంటే రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ అంటే 25 degrees సెంటిగ్రేడ్ తీసుకుంటాం, రఫ్లీ 300 K. ఇఫ్ దట్ ఈస్ ద టెంపరేచర్, పారా ప్రోడక్ట్ ఈస్ ద ప్రిడామినెంట్ ప్రోడక్ట్. చూడండి పారా వచ్చింది. అలా కాకుండా ఎలివేటెడ్ టెంపరేచర్ అంటే అబోవ్ 370 K, రూమ్ టెంపరేచర్ కాదు, హయ్యర్ టెంపరేచర్ దగ్గర ఆర్థో ప్రోడక్ట్ వస్తుంది అని చెప్పి చెప్పుకున్నారు. సో ఇక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వాలంటే ఎన్నన్నా అలా ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. చాలు, ఈ ఒక్క పాయింట్ చాలండి. అక్కడ టెంపరేచర్ మెన్షన్ చేసి విచ్ ఈస్ ద ప్రోడక్ట్ అన్నారు అనుకోండి, అయిపోయాయి. అంటే మీరు అనుకోవచ్చు ఏది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవని. ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. ముందు కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఎన్నన్నా చేయొచ్చు. డైరెక్ట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేస్తే ఏం ఉపయోగం ఉండదు. ట్రై టు బిల్డ్ అప్ ద కాన్సెప్ట్. ఓకే, సో చూడండి, చక్కగా మీకు ఈ విషయం కూడా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటివే వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఏమన్నా ఉంటే చూద్దాం. నెక్స్ట్ రియాక్షన్, టేకప్ అనదర్ రియాక్షన్. హోప్ యు ఆర్ రైటింగ్ దీస్ పాయింట్స్. ఏ రియాక్షన్ అండి ఇది? దిస్ వన్ ఈజ్ కోల్బ్ రియాక్షన్. ఓకే, వాట్ ఈస్ ద కోల్బ్ రియాక్షన్? ఏం తీసుకున్నాం మనం? ఫీనాల్ తీసుకుంటున్నాం. అగైన్ దిస్ ఈజ్ ఫీనాల్, C6H5OH. ఫీనాల్ ఈజ్ టేకెన్. ఆఫ్ కోర్స్ ఇక్కడ రియేజెంట్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ టేకెన్. ఏమవుతుంది? సోడియం ఫెనాక్సైడ్ వస్తుంది. నౌ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈజ్ రియాక్టెడ్ విత్ కార్బన్ డయాక్సైడ్ CO2. కార్బన్ డయాక్సైడ్ ఫాలోడ్ బై acidic hydrolysis gives rise to orthohydroxybenzoic acid, commonly called as salicylic acid. 2-hydroxybenzoic acid or salicylic acid, orthohydroxybenzoic acid అని చెప్పి పిలవడం జరిగింది. అండ్ దిస్ ఎంటైర్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏమంటున్నాం మనం? దట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ కోల్బ్స్ రియాక్షన్. వన్స్ అగైన్, కోల్బ్స్ రియాక్షన్ ఎలాంటి మాలిక్యూల్స్ ఇస్తాయి? ఫీనాల్. ఇదిగో ఫీనాల్. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంటర్మీడియట్ సోడియం ఫెనాక్సైడ్. దేంతో రియాక్షన్? రియేజెంట్ చూడండి, ఇక్కడ కోల్బ్స్ రియాక్షన్లో రియాక్ట్ అయ్యేది కార్బన్ డయాక్సైడ్. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ అబ్టైన్డ్? 2-hydroxybenzoic acid is the product obtained, and this one is commonly called as salicylic acid. మెడిసినల్గా చాలా చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి రియాక్షన్స్ ఇవాళ చెప్తున్న రియాక్షన్స్ అన్నీ కూడా మీకు. ఓకే, దాన్నే ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. విల్ కంటిన్యూ దిస్ మ్యాటర్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ వెరీ మచ్ ఎంజాయింగ్ దిస్ రియాక్షన్. చూడండి, ఈ రియాక్షన్ చూడండి, లాస్ట్ ఇయర్ అడిగేసిన క్వశ్చన్. జస్ట్ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్, ఇంకా హాట్గానే ఉంది రియాక్షన్. ఇన్ కోల్స్మిట్ రియాక్షన్, ఫీనాల్ రియాక్ట్స్ విత్ కార్బన్ డయాక్సైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. ఓకే, టు ఫామ్ ఏమొస్తుంది, ఏం ఫామ్ అవుతుంది అనేది క్వశ్చన్. చాలా కష్టమేమో కదా. 10 minutes బ్యాక్ అయితే కష్టమే. ఇప్పుడు మీరు కష్టం అంటే అలాంటిది ఏమీ ఉండదు. ఏం ఫామ్ అవుతుంది? బెంజోయిక్ యాసిడా? నో. ఓకే, ఇంకోటి
ఫెనైల్ ఎసిటిక్ యాసిడా? నో. మరి ఇంకేంటి? ఇప్పుడే ఆల్రెడీ రాసుకున్నాం, సాలిసిలిక్ యాసిడా? ఎస్, సాలిసిలిక్ యాసిడ్ ఈజ్ ద ప్రోడక్ట్ అప్టైన్ చెప్పి నోట్ చేసుకుంటాం. థాలిక్ యాసిడా? నో. సో ద ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ సాలిసిలిక్ యాసిడ్ ఈజ్ ద ప్రోడక్ట్ అప్టైన్. ఇలా ఉంటాయండి ఏమిటి రియాక్షన్స్లో క్వశ్చన్స్. చాలా కంఫర్ట్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో క్వశ్చన్ ఆన్సర్ చేయడం అంటే ఇప్పుడు నేను లెక్చర్ ఎలాగైతే ఇస్తున్నానో అంత కంఫర్ట్గా ఉంటుంది అనమాట. వస్తే 10 సెకండ్స్, రాకపోతే 10 అవర్స్ ఇచ్చినా మనం ఏం చేయలేం దాన్ని. సో దాని మీద గ్రిప్ తెచ్చుకోండి, మంచి ర్యాంక్ వస్తుంది. చూడండి ఇప్పుడు జస్ట్ 20 మొన్న అడిగినటువంటిది క్వశ్చన్, పాత పేపర్ చూస్తే కనుక మీకు ఈజీగా తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ నా బుక్స్ ఉన్నాయండి, టెక్స్ట్ బుక్స్. ఆ టెక్స్ట్ బుక్స్లో కూడా ఈ పేపర్లు అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ఉన్నాను. ప్రీవియస్ ఇయర్ సియూ సెట్ పేపర్ కానీ, అలాగే పీజీ సెట్ పేపర్ కానీ, జామ్ పేపర్ కానీ ఇవన్నీ ఇంక్లూడ్ చేశాను. ద కాస్ట్ ఆఫ్ ద బుక్ ఈజ్ 5 రూపీస్ ఓన్లీ. చూడండి, ట్రై చేస్తే ట్రై చేయండి, అందులో అన్నీ ఉన్నాయి. 5 రూపీస్ పెడితే మీకు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ కూడా వస్తాయి. ఇట్ ఈస్ అప్ టు యూ, నేను కంపల్సరీ తీసుకోమని ఏమన్నాను. ఓకే, ఇందాక పాయింట్ని కంటిన్యూ చేద్దాం. ఈ కంటిన్యూ చేసేటప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఇందాక సోడియం హైడ్రాక్సైడ్ యూజ్ చేసాం. సోడియం హైడ్రాక్సైడ్ బదులు పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంది మన దగ్గర అయితే అప్పుడు ఏ ప్రోడక్ట్ వస్తుంది? సాలిసిలిక్ యాసిడ్ రాదు, గుర్తుపెట్టుకోండి. అది చాలా ట్విస్ట్ అనమాట, చాలా డిస్కషన్ జరిగింది ఈ బిట్ మీద. ఓకే, జేఈ అడ్వాన్స్డ్లో అడిగారు ఈ బిట్టు. చాలా చాలా అసలు మ్యాక్సిమం పర్సన్ సాలిసిలిక్ యాసిడ్ రాశారు, కానీ ప్రోడక్ట్ అది కాదు. కీలోనేమో ఈ ఆన్సర్ ఇచ్చారు. సో ఇఫ్ ద రియాక్షన్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఆన్ పొటాషియం ఫెనాక్సైడ్, ద సాల్ట్ ఆఫ్ ద పారా యాసిడ్ బికమ్స్ ద మేజర్ ప్రోడక్ట్. చూడండి ఏమొస్తుందో, పారా ప్రోడక్ట్ వస్తుందంట. ఎందుకో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, బికాస్ ట్రాన్సిషన్ స్టేట్ ఫార్మ్డ్ బై అటాక్ అట్ ఆర్థో పొజిషన్ ఈజ్ నాట్ స్టెబిలైజ్డ్ డ్యూ టు బిగ్గర్ సైజ్ ఆఫ్ పొటాషియం అనేది ఎక్స్ప్లెనేషన్. వాట్ ఎవర్ ఇట్ మే బి, పొటాషియం హైడ్రాక్సైడ్తో మాత్రం ఆర్థో ప్రోడక్ట్ రాదు, ఏమొస్తుందంటే పారా ప్రోడక్ట్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్, దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, యు ఆర్ ఎంజాయింగ్ దిస్ లెక్చర్. నెక్స్ట్, ఇక్కడతో మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు, ఇప్పుడే చెప్పాను, కోల్బ్స్ రియాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెడిసినల్లీ. సో చాలా డ్రగ్స్ అన్నిటిని తయారు చేయడానికి ఇది ఇంటర్మీడియట్గా వాడి రియాక్షన్స్ చేస్తూ ఉంటారు. అవి మీకు ఉపయోగపడతాయని చెప్పి ఈ పాయింట్స్ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, డోంట్ థింక్ దట్ ఇట్ ఈజ్ ఎక్స్ట్రా వర్క్ చేయాల్సిందే, చేస్తేనే మనకు ఆ మజా వస్తుంది. ఇక్కడ ఏం చెప్పామో చూడండి, సాలిసిలిక్ యాసిడ్ ఫార్మ్డ్ అబోవ్ ఇన్ కోల్బ్స్ రియాక్షన్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ డెరివేటివ్స్ యూజ్డ్ యాజ్ మెడిసిన్స్. సో ఈ మెడిసిన్స్లో బాగా ఉపయోగపడతాయి. ఓకే, దిస్ ఈజ్ సాలిసిలిక్ యాసిడ్ ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. కాకుండా ఓకే, సాలిసిలిక్ యాసిడ్ ఈజ్ అలౌడ్ టు రియాక్ట్ విత్ ఎ ఫినాల్ మాలిక్యూల్ C6H5OH. Okay, then which product is obtained? It gives rise to phenyl salicylate, commonly called as salol. It is commonly called as salol అని చెప్పి పిలుస్తారు. ఇవన్నీ ఆబ్జెక్టివ్గా మీకు ప్రీవియస్ ఇయర్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్స్. నౌ సేమ్ సాలిసిలిక్ యాసిడ్ రియాక్టెడ్ విత్ ఎసిటిక్ యాన్హైడ్రైడ్. CH3CO twice O is ఎసిటిక్ యాన్హైడ్రైడ్. ఎసిటిక్ యాన్హైడ్రైడ్తో రియాక్ట్ అయితే ఇక్కడ ఇది యాసిడ్ కాబట్టి ఆల్కహాల్తో రియాక్ట్ అయ్యి ఎస్టర్ ఫామ్ అయింది. మీరు ఎసిడిక్ యాన్హైడ్తో రియాక్ట్ చేస్తే COOH రియాక్ట్ అవ్వదు, ఎందుకంటే రెండు కూడా ఒకటే దాని నుంచి వచ్చినవి. అప్పుడు ఏది రియాక్ట్ అవుతుందంటే OH గ్రూప్ రియాక్ట్ అవుతుంది. సో ఏం ఫామ్ అవుతుందో చూడండి, C6H5OCOCH3 ఆర్థో పొజిషన్లో COOH ఉంది. దట్ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్, కామన్లీ కాల్డ్ యాజ్ ఆస్పిరిన్. మనకి హెడేక్ వస్తే, జ్వరం వస్తే వాడతాం కదా ట్యాబ్లెట్స్, ఆస్పిరిన్. దట్ ఆస్పిరిన్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్. ఎలా తయారు చేసాం చూడండి, సాలిసిలిక్ యాసిడ్ని ఎసిటిక్ యాన్హైడ్రైడ్తో ఎసిడిక్ మీడియంలో హీట్ చేస్తే మనకి ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ వచ్చింది. దట్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ ఆస్పిరిన్, ఎ వండర్ఫుల్ డ్రగ్. ఇట్ ఈస్ బీయింగ్ యూజ్ సిన్స్ ద లాస్ట్ 100 or more years. ఇప్పటికీ ఇంకా దాని చామ్ తగ్గలేదు, ఇంకా దాని యొక్క కొత్త ఉపయోగాలు వస్తూనే ఉన్నాయి. సో ఈ రకంగా మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీని కానీ మాస్టర్ చేశారంటే అసలు ఇంక వదిలిపెట్టరండి, కంపల్సరీ ఇంక మనం ఆర్గానికే చదవాలి అన్నట్టు అయిపోతారు అన్నమాట. ఎందుకన్నా మంచిదని ఇక్కడే మీకు ఈ రియాక్షన్ కూడా ఇచ్చాను, దట్ ఈస్ కోల్బ్స్ ఎలక్ట్రోలైసిస్ రియాక్షన్. వాట్ ఈస్ దట్ రియాక్షన్? ఇట్ ఈస్ కోల్బ్స్ ఎలక్ట్రోలైసిస్
reaction. This Kolb's electrolytic reaction is used for preparation of alkanes. ఆల్కేన్స్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. దట్ టు సిమెట్రికల్ ఆల్కేన్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. an aqueous solution of sodium or potassium salt of a కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటాం, దీన్ని ఎలక్ట్రోలైసిస్ చేస్తాం, ఇట్ గివ్స్ రైస్ టు ఆల్కేన్ వస్తుంది, పైన చెప్పాను ఆల్కేన్, అండ్ ఇట్ కంటైన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, ఆడ్ నెంబర్ కాదు ఈవెన్ నెంబర్. అందుకే మీథేన్ కెనాట్ బి ప్రిపేర్డ్ బై దిస్ మెథడ్. ఈథేన్ చేయొచ్చు. ఈథేన్ ఎలా చేస్తామంటే చూడండి, సోడియం ఎస్టేట్ తీసుకున్నాం, సోడియం ఎస్టేట్ CH3COONA ఎలక్ట్రోలైసిస్ చేసాం, ఎలక్ట్రోలైసిస్ చేస్తే ఇక ఏమొచ్చింది, CH3 వచ్చింది. దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈథేన్. ఈథేన్తో పాటు ఇంకేమొచ్చింది, కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది, హైడ్రోజన్ లిబరేట్ అయింది, సోడియం హైడ్రాక్సైడ్ వచ్చింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈథేన్ దట్ ఈజ్ ఆల్కేన్ అండ్ CO2 ఈజ్ లిబరేటెడ్ ఎట్ ద యానోడ్. నోట్ చేసుకోండి, దీస్ టూ ప్రోడక్ట్స్ ఆర్ లిబరేటెడ్ ఎట్ ద యానోడ్, వెర్ యాజ్ హైడ్రోజన్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ లిబరేటెడ్ ఎట్ ద క్యాథోడ్. సో ఇది ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్, చాలా ఇంపార్టెంట్, చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో చూడండి, ఎలక్ట్రోలైసిస్ ఆల్కేన్ ఈజ్ ఫార్మ్డ్, ఈవెన్ నెంబర్ అంటే సిమెట్రికల్ ఆల్కేన్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డీకార్బాక్సిలేషన్ రియాక్షన్. డీకార్బాక్సిలేషన్ అంటే రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఎక్కడ రిమూవ్ చేస్తున్నాం చూడండి, CH3CONA, ఇందులోంచి CO2 బయటకు పోయింది ఇక్కడ. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డీకార్బాక్సిలేషన్ రియాక్షన్, అండ్ ఇట్ ఈస్ ఎ ఫేమస్ రియాక్షన్, కోల్బ్స్ ఎలక్ట్రోలైటిక్ రియాక్షన్ అని చెప్పి పిలుస్తాం. అండ్ ఏది కూడా వదలడానికి అవకాశం లేదండి. నేను ఎన్నైతే కవర్ చేస్తానో అట్లీస్ట్ అవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. 2 అంటే సెకండ్ పార్ట్, 3, 4, 5 మీరు ఎంత అవకాశం ఇస్తే అంత, అలాగే రియాక్షన్స్ మనం మళ్ళీ చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. మన నెక్స్ట్ లెక్చర్ పార్ట్ 3 నేమ్డ్ రియాక్షన్స్. ఇందులో మీకు బ్యూటిఫుల్ రియాక్షన్స్, మీరు ఎప్పుడు వినే రియాక్షన్స్ చెప్తాను. శాండ్మేయర్ రియాక్షన్, గ్యాటర్మన్ రియాక్షన్, గ్యాటర్మన్ కోర్చ్ ఆల్డిహైడ్ సింథసిస్, బాల్-షీమన్ రియాక్షన్, ఫింకెన్స్టీన్ రియాక్షన్, స్వార్ట్స్ రియాక్షన్, HVZ రియాక్షన్ అంటే హెల్-వాల్హార్డ్-జెలిన్స్కీ రియాక్షన్, ఇలాంటి రియాక్షన్స్ గురించి అన్నిటి గురించి మాట్లాడతాను. దట్ ఈజ్ ఇన్ పార్ట్ 3. సో పార్ట్ 2 బాగా ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను. అలా కంటిన్యూ చేయండి ఆర్గానిక్ రియాక్షన్ నేర్చుకోవడం. కంపల్సరీ లైక్ చేయండి, అలాగే కామెంట్స్ రాయండి. చక్కని కామెంట్స్ రాస్తున్నారు, నాకు కూడా ఇంకా మీకోసం వర్క్ చేయాలని చెప్పి అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ BVR Sir Classroom. థ్యాంక్ యూ వెరీ మచ్.